వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవలు, అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్లు తీసుకుని నూతన ఒరవడిని ప్రారంభించామన్నారు. ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. రేషన్ కార్డు లేకపోయినా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం కనిమెట్టలో గ్రామ కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ పోయి ఒక దరఖాస్తు కొనుక్కొని 100 రూపాయలు 200 ఖర్చు చేసుకొని, అదేవిధంగా మీ సేవా సెంటర్ పోయి 600-300 ఖర్చు అవుతుండే. దరఖాస్తు చేసుకోవడానికి మీకు 1000 నుంచి 1500 రూపాయలు ఖర్చు వస్తుండే. ఇది పోయడానికి కూడా 100 రూపాయలు ఖర్చు వస్తుంది. చుట్టూ తిరిగి మనం దరఖాస్తు ఇచ్చేవారికి ఒక రోజంతా గడిచిపోతుంది. ఆ రోజు కాకపోతే మళ్ళీ ఒక రోజు పోతే మళ్ళీ ఒక 300-400 ఖర్చు వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దగ్గరికి ప్రజలు కాదు, ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ప్రజాపాలన అందించాలనే లక్ష్యంతో ఈరోజు మీ దగ్గరికి అధికారులు అందరూ కూడా, ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ గారు, తదితర అధికారులందరూ కూడా ఈరోజు మీ దగ్గరికే వచ్చి మీకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు దరఖాస్తులు కూడా ఉచితంగానే ఇవ్వబడతా ఉన్నాయి. ఎక్కడ కూడా దరఖాస్తులు ఎవరు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ దరఖాస్తు తీసుకోవడానికి, దరఖాస్తు పెట్టుకోవడానికి మీకు రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ప్రజల వద్దకి ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి, మన నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఈ కార్యక్రమానికి, ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, మన నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా